పరిస్థితి. కెమెరామెన్ తరుణ్తో రంగబాబు, మహాన్యూస్, నర్సాపూర్ నుంచి. బీఆర్ఎస్ అగ్రనేతలపై మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. గతంలో సెంటిమెంట్ పేరుతో ఆంధ్ర ప్రజల్ని, ఐపీఎస్ అధికారుల్ని బూతులు తిట్టిన చరిత్ర కేసీఆర్ కుటుంబానిది అని విమర్శించారు. కనీసం సొంత చెల్లి ఫోన్ ట్యాపింగ్ చేసిన ఘనత మీది కాదా అని ప్రశ్నించారు. కేటీఆర్ అనుచిత వ్యాఖ్యల వల్లే కొడంగల్లో సీఎం రియాక్ట్ అయ్యారని స్పష్టం చేశారు. నాయకుల్ని కొనుగోలు చేసే సంస్కృతి బీఆర్ఎస్దేనని, కేసీఆర్ భాషకు కౌంటర్గానే సీఎం మాట్లాడాల్సి వచ్చిందని మైనంపల్లి మండిపడ్డారు. మాట్లాడిన విధానానికి ఫ్రస్ట్రేషన్ కి వచ్చావు అంటే ఇంకా ఫ్యూచర్ లో మా టీఆర్ఎస్ పని బీఆర్ఎస్ పని అయిపోయిందని. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. 200% బీఆర్ఎస్ టీఆర్ఎస్ పని ఒడిచిపోయిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది. కాంగ్రెస్ కార్యకర్తలకు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, మా పిసిసి గారు పర్మిషన్ ఇవ్వకున్నా నేను ఇక్కడి నుంచి పిలుపునిస్తా ఉన్నా. ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళకి బుద్ధి చెప్పే అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇలా ఆంధ్రాలో చదివి ఆంధ్ర వాళ్ళని తిట్టిండ్రు. తెలంగాణ ఉద్యమం టైంలో సెంటిమెంట్ పేరిట ఇష్టారాజ్యంగా ప్రవర్తించిండ్రు. సిస్టమ్ ను స్పాయిల్ చేసింది మీరు, భాషను భ్రష్టు పట్టించింది మీరు. ఇవన్నీ తెలియదా జనాలకు? ఎట్లా పడితే అట్లా మాట్లాడినరు. ఆంధ్ర తెలంగాణ అని ఫీలింగ్ తెచ్చి ఈ అహంకారం పోనందుకే ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు మన పంచాయత్ ఎలక్షన్స్ లో. మీరు మాట్లాడినందుకు మొగోనివా అదిదని మాట్లాడినావు నువ్వే. అంటే మీరు మాట్లాడితేనేమో సంసారం, మేం మాట్లాడితే వ్యవచారం. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ చేసింది వాస్తవం కాదా? మీ సొంత చెల్లెది, బావది కూడా వాళ్ళ ట్యాపింగ్ చేసిండ్రు, సినిమా యాక్టర్ల ట్యాపింగ్ చేసిండ్రు, అదే విధంగా హీరోయిన్ల ట్యాపింగ్ చేసిండ్రు. ఎవరి ట్యాపింగ్ చేయలేదు చెప్పండి. మేం సిస్టమేటిక్ వేలో ఏవైతే పథకాలు హామీ ఇచ్చామో 200% వి గాట్ ఎనఫ్ టైం. నేను ఒకటే చెప్తా ఉన్నా కేటీఆర్ కు, ఇదే విధంగా సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని, యూట్యూబ్ అడ్డం పెట్టుకొని ఇష్టారాజ్యంగా మాట్లాడితే మేం సహించబోము. రేపు టీ న్యూస్ నేలమట్టం చేస్తే, ఎందుకంటున్నా నేను, ఒక 30-40 మంది పోయి మహాన్యూస్ మీద అటాక్ చేసిండ్రు. అంటే మీరు చేస్తే పెద్ద గ్రేటా? మాకు చేత కాదా? మాది లక్షల మంది వస్తారు, లక్షల మంది వచ్చి మీద పడతారు. నేలమట్టం టైం పెట్టినామనుకో పీరియడ్, మార్నింగ్ టు నైట్ నేలమట్టం అంటే నేలమట్టం చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి